రామసీత వనవాసంలో జటాయువు ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఒక ధార్మిక పక్షి రాముడికి స్నేహితుడు. అని తెలిసింది. ఈ ధర్మాన్ని లక్ష్మణ, రాక్షసుడు నన్ను తీసుకుని వెళ్తున్నాడు. ఈ శబ్దం సీతాదేవి యొక్కది. నా కనులకు దొరికితే రావణ రాక్షసుడు ఎప్పుడు తప్పదు. ధర్మం కోసం ప్రాణాలిస్తాను. సీతని విడిచిపెట్టి వెళ్ళిపో, లేకపోతే ఇది నీ అంతము రావణ. పుష్పక విమానంలో కూర్చునిన రాక్షసేంద్రుడు రావణుడు కోపంతో దడదడలాడుతున్నాడు. నా బాణాలు తాకితే ఎవ్వరు బతికి ఉండరు. ఈ చూడు, ఆకాశాన్ని చీల్చేస్తా, ఇంకా ఆగను. ఇక్కడే ఆగు. భయపడక సీతే, నేను వస్తాను. రాముడి పేరు మీద నేను పోరాడతాను. పెంచటాయో, నా మెరుపుదండం నుండి తప్పించుకోలేవు. నీ దుష్టహస్తం సీతమ్మను తాకకుండా అడ్డుకుంటానన్న ప్రమాణం నేను మరవను రావణ.